బూత్ హై బహు బూత్ హై ఎవరిని అడగాలబ్బా హేమని అడుగుదాం ఒసే హేమా హేమా ఇట్రావే ఏంటత్తయ్య ఏమైనా కావాలా? ఒసే ఒసే నాకేం అవసరం లేదు గాని బహు బూత్ హై అంటే తెలుగులో అర్థమేంటే నిన్నేనే బహు బూత్ హై అంటే తెలుగులో అర్థమేంటి ఉసే ఉసే ఎప్పుడేది అడిగినా ఇలా విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఇస్తావేంటే ఇట్రా బహు బూత్ హై అంటే అర్థమేంటి తొందరగా చెప్పవే చెప్పు నాకు హిందీ రాదత్తయ్య మీ నాన్నకి కట్నం వేయడం చేత కాదు నీకు హిందీ మాట్లాడమే చేత కాదు మీ ఇద్దరు నాకు భలే దొరికారే అసలు నీకేమొచ్చు చెప్పు నాకు వంట చేయడం వచ్చత్తయ్య తప్పులేదు మీ నాన్న అలా ఉండడం నువ్వు ఇలా ఉండడంలో అసలు తప్పే లేదు బాగా వంట చేసుకొని తిను అలాగే అత్తయ్య అసలు ఇంట్లో ఎవరికి హిందీ రాదేంటి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఇది డాక్టర్ చదివింది కదా దీనికి హిందీ తప్పకుండా వచ్చి ఉంటుంది అమ్మా అంజలి ఏంటి అంజలి బహు బూత్ హై అంటే తెలుగులో అర్థమేంటి ఏంటే అర్థం కాలేదా బహు బూత్ హై అంటే తెలుగులో అర్థమేంటి నేనేదో అడగరాని అడిగినట్టు అలా దెయ్యంలా చూస్తావేంటే ఇలా అడుగుతుంటే రాయలా నుంచున్నావేంటే ఆప్కి బహు బూత్ హై అంటే తెలుగులో అర్థమేంటి నాకు హిందీ రాదు ఏంటి డాక్టర్ చదివావు హిందీ రాదా అదే కదా చెప్తున్నాను మరి హిందీ పేషెంట్స్ వస్తే ఏం చేస్తావే హిందీ తెలిసిన డాక్టర్స్ దగ్గరికి పంపిస్తాను చాలా ఇంకేమైనా కావాలా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఒక్కళ్ళకి కూడా హిందీ వచ్చి చావదు ఎలా తెలుసుకోవాలి నా మనవరాల్ని లక్షలు పెట్టి కాన్వెంట్లో చదివిస్తున్నాగా దాన్ని తెలుసుంటుంది దాన్ని అడుగుదాం బహు బూత్ హై అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అది వ్యామోహం ఎగ్జాక్ట్లీ చిన్నత్త నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి అది సరే అమ్మా తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా ఊరికే ఎలా కాలిపోతుంది మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది కరెక్ట్ చిన్నబాబు నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.